ఏదైతే పోసాని కృష్ణమురళి కేసు ఇడిచేరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మన పొన్నవోలు సుధాకర్ కి అప్పచెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, నేను ఒక విషయం మాత్రం కరెక్ట్ చెప్తున్నా. ఈ కేసులో పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ మాట రికార్డ్ చేసుకుని అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా పోసాని కృష్ణమురళికి, నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా పోసాని కృష్ణమురళికి జడ్జి గారు రిమాండ్ విధిస్తారు. ఇది 100% జరిగింది. జైలుకు పోవటం మాత్రం ఖాయం పోసాని కృష్ణమురళి. ఇది అండర్లైన్ చేసుకోండి. తర్వాత మళ్ళీ అంటే నా ఆలోచన ప్రకారం సరే, ఏది ఏమైనా ముందు మీరందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని, నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సరే మనోడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఏమండి పోసాని కృష్ణమురళి మీడియా ముందు అంటే లైవ్ రికార్డెడ్ వీడియోలు ఉన్నాయి, పోసాని కృష్ణమురళి గారు అసభ్యకరంగా మాట్లాడినట్టు వీడియోలు ఉన్నాయి కదండి అని చెప్పి అడిగాడు. ఒక లాయర్ గా ఏం చేయాలండి మీరు చెప్పండి. ఓకే, ఆ ప్రాపర్ గా ఉన్నటువంటి ఎవిడెన్స్ ని ఒకవేళ క్షణికావేశంలో మాట్లాడానో, లేకపోతే ఏదో ఒక సందర్భంలో వాళ్ళు మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితుల్లో మాట్లాడానో, లేకపోతే ఇంకేదన్నా దాన్ని లేదు వీడియోస్ ఉంటే చూపించమని చెప్పు, ఏదో ఒకటి పొన్నవోలు సుధాకర్ దాన్ని కౌంటర్ అటాక్ చేయాలి. కానీ మనోడేమంటాడు, టీడీపీ వాళ్ళు మాట్లాడలేదా అంటాడు. గత 5 ఏళ్లు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి సుత్తివేలు సుధాకర్ నీకు తెలీదా? ఈ సుత్తివేలు సుధాకర్ రెడ్డి తెలీదా? జగన్మోహన్ రెడ్డి కదా ముఖ్యమంత్రిగా ఉంది. మరి ఆ రోజు మీరు సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళని, యాక్టివ్ గా ఉన్న వాళ్ళని, పోస్టులు చేసిన వాళ్ళందరినీ మీరు అరెస్ట్ చేసి కోర్టు ముందు పెడితే జడ్జి గారు బెయిల్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, రిమాండ్ పంపించిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకనంటే వాళ్ళ లైన్ దాట్లా. ఇప్పుడు అంటే ఇండైరెక్ట్ ఏంటంటే పోసాని కృష్ణమురళి అనేటువంటి వాడు తప్పు చేశాడు కాకపోతే టీడీపీ వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, కాబట్టి పెద్ద తప్పేం కాదు అంటే మేము దీన్ని ఎంకరేజ్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక పొన్నవోలు సుధాకర్ ఒక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక లాయర్ మాట్లాడేటప్పుడు ఓకే క్షణికావేశంలో మాట్లాడాడు, వాటి మీద మేము ఇంకా సమీక్ష నిర్వహిస్తాం, లేకపోతే వాటి మీద పూర్తి వివరాలు నాకు రాలేదు, ఇది లాయర్ లక్షణం. అంతేగాని ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి లాయర్ గా మాట్లాడినట్టు, అంటే ఒక కార్యకర్త నాయకుడు లాయర్ అయితే ఎట్లా ఉంటుందట, అతను మాట్లాడాడు కదా, అతను బూతులు తిట్టాడు కదా, అందుకే మేము మా ఊరు తిట్టాడు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు కదా, మా ప్రభుత్వం మేము చూసి చూడటట్టుగా వదిలేశాం కదా అని ఇలాంటి మాటలు మాట్లాడితే చూసే వాళ్ళకి క్లియర్ గా సామాన్యుడు కూడా అర్థమవుతుంది. ఏంటంటే ఖచ్చితంగా పోసాని కృష్ణమురళి కొంప మన సుత్తివేలు సుధాకర్ గారు ముంచుతాడు. ఖచ్చితంగా మామూలుగా జడ్జి గారు వారం రోజులు రిమాండ్ చేయాల్సిందని ఖచ్చితంగా 15 రోజులు లేకపోతే ఒక 1 నెల రోజులు రిమాండ్ ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక క్లియర్ విషయం, ఏదైతే పార్టీ ఈరోజు ఇక్కడ వ్యక్తి మీద కేసు పెట్టారో ఆ కేసుకు సంబంధించినటువంటి వరకు కూడా పూర్తి స్థాయిలో అతను మాట్లాడినటువంటి వీడియోలన్నీ కూడా ఉన్నాయి. అతను ప్రయోగించినటువంటి భాష కూడా క్లియర్ గా ఉంది. ఎందుకంటే ఇళ్లల్లో ఆడవాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి వీడియోలు రికార్డెడ్ వీడియోలు. ఏ ఛానల్లో కొట్టినా ఒకవేళ పోసాని కృష్ణమురళి ఏదైనా వ్యక్తిగత ఛానల్లో పెట్టుంటే ఒక డిలీట్ చేసుకోవచ్చు, అది పోవచ్చు. కానీ అన్ని ఛానల్స్ లో అవి సర్క్యులేట్ అయ్యి ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి వీడియో ఆడియో ఫుటేజ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రయత్నం చేసినా, లేకపోతే ఈ పొన్నవోలు సుధాకర్ ఎంత ప్రయత్నం చేసినా ఖచ్చితంగా అది ఎఫెక్ట్ పడేటువంటి ప్రమాదం ఉంది. మరి దీన్ని కవర్ చేయాల్సినటువంటి బాధ్యత క్షణికావేశంలో మాట్లాడాడు, లేకపోతే తప్పు అవతల వాళ్ళు మాట్లాడితే దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మా వాడు మాట్లాడాడని చెప్పటం అనేది లాయర్ యొక్క, సరే అది అబద్ధమైన తప్పైన లాయర్ యొక్క బేసిక్ సిద్ధాంతం. అంటే ఈ బేసిక్ సిద్ధాంతం తెలియని సుత్తివేలు సుధాకర్ కూడా థియేటర్ అయ్యి ఈ రోజు మనోడు పోసాని కృష్ణమురళి కేసు వాదించడానికి వచ్చాడు. అంతేకాకుండా జడ్జిమెంట్ కూడా ఇదే చెప్పేస్తున్నాడు, పాస్ అయిపోయింది, మా ఊళ్ళు బయటకు వచ్చేస్తాడు, తీసుకొచ్చేస్తాం, అయిపోయిందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే కనీసం బేసిక్ అవగాహన లేనటువంటి వ్యక్తి, చెట్టు కింద ఆకులు గిల్లుకునేవాడు, ఏదో పరిస్థితి అనుకూలించింది, జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో పడ్డాడు. మరి ఆయన ఆ రోజు ఏ మందులు వేసుకోకుండా ఆయన ఉన్నాడో ఆ పరిస్థితుల్లో ఈయన కనపడి ఉంటాడు, ఈయన నచ్చుంటాడు.
దాన్ని తీసుకొచ్చి రాష్ట్ర అధికార ప్రతినిధి చేసి పడేశాడు. కనీసం లాలో కనీసం ఒక్క 1% కూడా బేసిక్ నాలెడ్జ్ లేదు. కాబట్టి ఇలాంటి వ్యక్తి వాదిస్తే ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా మనోడు పోసాని కృష్ణమురళికి ఖచ్చితంగా జైలు శిక్ష పడింది. కావాలంటే రేపు మీరు చూడండి, 100కి 100% జైలు శిక్ష పడిద్ది. పడటంతో పాటు పోలీసులు ఇంకొక అడ్వాంటేజ్ గా ఏదైతే ఈ వీడియోస్ అన్నింటిని కూడా చూపించి ఇతని వెనకాల ఎవరో ఉండి మాట్లాడించారు, ఇతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయించారు కాబట్టి మాకు పూర్తి స్థాయిలో దాన్ని ఎంక్వైరీ చేయడానికి మళ్ళీ మాకు కస్టడీకి ఇవ్వాలంటే వచ్చినట్టు కస్టడీకి కూడా ఇచ్చేస్తాం. అసలు లేదు మన సుత్తివేలు సుధాకర్ దగ్గర, కనీసం వాదించే తత్వం తెలియదు. ఒకటి మెయిన్ విషయం ఏంటంటే లాయర్ దగ్గర పసలేదనే కంటే కూడా ఎవిడెన్స్ అనేవి పక్కాగా ఉంటాయి. అధికారం ఉందనేటువంటి మతంతో ఏముందులే 30 ఏళ్ళు మనం అధికారంలో ఉంటాం, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మనకు డబ్బులు ఇస్తున్నాడు, లేకపోతే రాయదుర్గం హైదరాబాద్ లో రాయదుర్గంలో మై హోమ్ లో ఒక ఫ్లాట్ ఇచ్చేశాడు కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు, రిచ్గా బతుకుతాం, 30 ఏళ్ల తర్వాత చూసుకోవచ్చు. ఇప్పటిదాకా ఎవరు కూడా ఇటువంటి చర్యలకి, గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, జనసేన పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు ఆ రోజు ఈ ప్రజాస్వామ్యం గుర్తుకు రాలా, ఈ డెమోక్రసీ గుర్తుకు రాలా వీళ్ళకి. ఈ రోజు ఒళ్ళు బలిసి కింద మీద కాకుండా మాట్లాడినటువంటి వీళ్ళు మాత్రమే, ఈరోజు వీళ్ళకు మాత్రమే ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, రూల్స్ ఇవన్నీ గుర్తొచ్చాయని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో తెగ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడాడు పోసాని కృష్ణమురళి? పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ గురించి, వాళ్ళ భార్య గురించి, వాళ్ళ పిల్లల పుట్టుక గురించి ఎట్లా మాట్లాడతాడు నాకు అర్థం కావట్లా. నువ్వు ఒక సినిమా ఆర్టిస్ట్వి, నువ్వు ఒక సెలబ్రిటీవి, నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా రెస్పాన్సిబిలిటీగా వెళ్ళాలి. ఓకే, నువ్వు ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని ప్రొటెక్ట్ చేయటంలో తప్పు చెప్పట్లా, కానీ ఆయన ప్రొటెక్ట్ చేయటానికి దగ్గర సబ్జెక్ట్ లేక నువ్వు ఎంచుకున్నటువంటి భాష చాలా నీచమైనటువంటి భాషను నువ్వు మాట్లాడి ఈరోజు పోసాని కృష్ణమురళిని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది చెప్పండి. ఈరోజు మీరు పొన్నవోలు సుధాకరే కాదు, సుప్రీంకోర్టు లాయర్ నుంచి వాదించినా కూడా అక్కడ ప్రాపర్ ఎవిడెన్స్ క్లియర్ గా ఉంది కాబట్టి ఖచ్చితంగా పోసాని కృష్ణమురళికి జైలు ఖాయం అవుతుంది. ఈ పొన్నవోలు సుధాకర్ వాదన దగ్గర అసలు పసలేదు. అసలు పెద్ద న్యాయం ఉన్నటువంటి కేసులు వాదించడమే తన వల్ల కాదు, ఇంకా అసలు ఇందులో పసలేని కేసులో పొన్నవోలు ఏం వాదిస్తాడు? ఖచ్చితంగా కావాలంటే చూడండి, పొన్నవోలు ఖాతాలో మరొక కేసు ఇది చేరబోతుంది. వల్లభనేని వంశీలాగే ఈ మనోడికి కూడా జైలు శిక్ష పడేటువంటి అవకాశం, రిమాండ్ పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇన్వెస్టిగేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ లో మనోడి సెల్లు ఇవన్నీ కూడా వెరిఫై చేస్తే ఎవరెవరు వైఎస్ఆర్సీపీ ఆఫీస్ లో నుంచి వచ్చారు, ఎవరెవరు మాట్లాడారు, ఇవన్నీ కూడా వస్తాయి. మేబీ మీరు చూడండి, రేపు నాకు తెలిసినంత వరకు పోసాని కృష్ణమురళి సెల్లు పోయిందని చెప్తాడు, స్టేట్మెంట్ ఇస్తాడు. ఇంకా ఈ మధ్య వైసీపీ నాయకులు బాగా అలవాటు నేర్చుకున్నారు. తెలియదు, మర్చిపోయాను, గుర్తులేదు, తెలియదు, మర్చిపోయాను, గుర్తులేదు. సో ఈ సబ్జెక్ట్ అనేది చాలా వరకు అందరూ పాటిస్తున్నారు. మన మనోడు కూడా అలాగే పాటిస్తాడు. ఏది ఏమైనా కానీ పోసాని కృష్ణమురళికి దరిద్రం పట్టింది అని చెప్పడానికి పొన్నవోలు సుధాకర్ని లాయర్ గా పెట్టడమే.